మరి అందరు ఆఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు పంచాయతీ గెస్ట్ హౌస్ కూర్చొని జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని వింటుంటే నిజంగా హాస్యాస్పదమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు ఒకటి వచ్చారు రాజగుండేటి నుంచి. అక్కడ చూస్తే ఒక వయసుని 4.5 సంవత్సరం అయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం తిరిగి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆక్యుపేషన్ పెట్టుకొని ఎవరు చెప్పుకోబో అని చెప్పి ఇల్లు వాళ్ళు భయపిస్తున్నారట. ఇప్పుడు ఈవెంట్ వచ్చిన తర్వాత డిఎస్పీ చెప్పారు, ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. అట్లే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో కనీసం శ్మశానాలు కూడా ప్రాపర్గా ఇయ్యలేదు, శ్మశానాలు ప్రాపర్గా రోడ్లే లేదంటే ఏదో దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని చూస్తున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వచ్చిన దాంట్లో 80% రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలు ఏంటంటే 2011 వరకు ఒకరి పేరు మీద ఉంటే 2022కి వాళ్ళు సంతకం పెట్టకనే ఏం చేయకనే రెవెన్యూ పరంగా వేరే వాళ్ళ పేరు అయిపోయింది. అసలు ఎలా చేశారు, ఏం జరిగింది అనేది అవన్నీ కూడా మీరు చూస్తారు. అట్నే పూర్వం ఉన్న డిప్యూటీ తహసీల్దార్ సుధీర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను తహసీల్దార్ని వేసుకోకుండా ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా ఇవన్నీ కూడా మార్చింది అతనే అని చెప్పి మరి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మేము కలెక్టర్ గారికి అట్నే కన్సర్న్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఇలాంటి అవినీతి చేసిన ఈ సుధీర్ లాంటి వాళ్ళు ఎవరైతే డిప్యూటీ తహసీల్దారు ఉన్నారో అతను కూడా ఇక్కడ వేస్తా చెప్పారు. ఇప్పుడు వరదేపాలకు వేస్తా చెప్పారు. దయచేసి నేను ప్రెస్ మీడియా ద్వారా కోరుతున్నాను, ఇలాంటి అవినీతి చేసి పాల్గొనే వాళ్ళు కానీ మళ్ళీ వేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తద్వారా సీఎం గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం గారు సీఎం గారు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని ఎక్కడ వాడుకోవాలో కలెక్టర్ ఆఫీసులో వాడుకొని ప్రాపర్ ఎంఆర్ఓస్ వేసి ఇలాంటి అన్ని దూరం పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అలానే మొన్నటికి మొన్న నేను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ లంచాలు తీసుకోవడానికి పెద్ద ఇష్యూ చేసిన తర్వాత ఇంకా కూడా సబ్ రిజిస్ట్రార్ని మార్చుకోవడం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను తమ ద్వారా ప్రెస్ మిత్రుల ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సబ్ రిజిస్ట్రార్ని తొట్టంబేడు మార్చాలని చెప్పి ప్రెస్ మిత్రుల ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్ కోరుకుంటే, ఎందుకంటే ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇంకా కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళా నా క్రెడిబిలిటీ మీద అనుమానం వస్తుంది. అతని ఏదో బయటిచ్చి మళ్ళీ ఇవి చెప్తారు, పేరు నేను డబ్బులు తిన్నానో తిరిగి మళ్ళీ అక్కడ వేస్తున్నానో ఇలాంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి నేను ఏం చేసినా కొద్దిగా ఓపెన్ చేస్తానని చెప్తాను. దయచేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాను, తప్పకుండా ఈ సబ్ రిజిస్ట్రార్ తొట్టంబేడిని ఇమీడియట్ గా మార్చాలని చెప్పి మేము ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ కూడా రాయండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ అనడం. మహానాడు 43వ మహానాడు లంకలో సీతమ్మ వారిని ఆ రోజు రావణాసుడు తీసుకుపోయి పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అనేటోడు రావణాసుడు లాగా అదే లంకలో జనాలందరూ కూడా పెట్టుకొని భయపిచ్చి ఫ్రాక్షనిజంతోని భయంతోని కక్షలతోని వాళ్ళ మనసులో ప్రజల మనసులో భయం నింపేసి పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే రాముడు వచ్చి ఆ లంకా దహనం చేసి కడప ప్రజలకు విముక్తి కలిగించి జగన్మోహన్ రెడ్డి అనే నయవంచకుడికి బుద్ధి చెప్పి 11 సీట్లని పెట్టించి ఈరోజు మరి వాళ్ళందరినీ కూడా కాపాడిన వ్యక్తి కడపలో ఎవరు ఉన్నారంటే, ఫ్రాక్షన్ తగ్గించి కాపాడిన వ్యక్తి ఈ రోజు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. అదే కడపలో ఈరోజు మళ్ళా తిరిగి
తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ మహానాడు అక్కడ 27, 28, 29 పెట్టుకోవడం జరిగింది. రంగరంగ వైభవంగా మహానాడు చేయబోతున్నాం. మా అందరికి కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, ప్రతి తెలుగు తమ్ముడికి, ప్రతి తెలుగు తల్లికి ఇది ఒక ఆనందం దినమైన రోజులు. ఈ 3 రోజులు మరి ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ డే మొత్తం తెలుగుదేశం క్యాడర్ ఎవరైతే ఉన్నారో, మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, యూనిట్స్ కావచ్చు, బూత్స్ కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు, అందరికి ఇంక్లూడింగ్ కేఎస్ఎస్ ఎవరైతే వేస్తున్నామో వాళ్ళందరినీ కూడా మరి ప్రెస్ మీట్ల ద్వారా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. వాళ్ళకన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ కూడా స్టే అన్ని కూడా మేమే అరేంజ్ చేస్తాం. పార్టీ తరఫు నుంచి స్టే పెట్టడం జరిగింది. మేము కూడా అంతా బస్సులు తీసుకొని అరేంజ్ చేస్తున్నాం. అలానే 29వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకి కాళహస్తి నుంచి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారని కూడా మనకు చెప్పడం జరిగింది. వాళ్ళకందరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం. ఇక్కడి నుంచి 2.5 3 hours కాబట్టి ఎన్ని వేల మంది జనాలు వేల మంది కంఫర్టబుల్ గా బస్సెస్ అరేంజ్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకొని అన్ని మీటింగ్ అంతా అయిన తర్వాత, చంద్రబాబు అంతా మీటింగ్ ప్రసంగం అయిన తర్వాత మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్త వాళ్ళ ఇంట్లో చేర్చే వరకు మా నాయకులు, నా బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ పండగ 3 రోజులు జరుగుతుంది. అంటే మా తమ్ముడైన మా లోకేష్ మేము అన్నానంటారు కానీ ఆ తమ్ముడు నాకు ఆత్మ